అవగాహన సదస్సులో కలెక్టర్ పామేలా సత్పతి నిర్ణీత గడువులోగా రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టం తీసుకొచ్చినట్లు కలెక్టర్ పామేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం ఇల్లందకుంట రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. మోకాపై వివాదాలు ఎత్తకుండా చట్టంలో పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఈ సదస్సులో ఇల్లందకుంట తహసీల్దార్ రాణి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ రికార్డ్ ఏ విధంగా ఏర్పడ్డది అనేటువంటి చూసుకున్నట్టయితే మొట్టమొదటి మనం ఒక పహాన్యాన్ని చూసుకున్నప్పుడు మనకు కాసరా పహాని 1954-55 అనేటువంటి దాన్ని ప్రామాణికంగా మనం తీసుకుంటాం. అందులో పట్టదారు ఎవరున్నారు, కాస్తదారు ఎవరున్నారు, అందులో పట్ట లేకపోతే ఏ విధంగా సంక్రమించింది అనేటువంటి మనం మొదటి రికార్డుగా తీసుకొని దాని నుంచే మనకు రికార్డ్ అనేది ప్రారంభమైంది. కాబట్టి ఆ నుంచి మనకు భూమి దున్నే వాళ్ళకు, భూమి పైన ఉన్న వాళ్ళకు ఒక విధంగా పాస్బుక్లను కల్పించినట్టయితే రైతులకు ఒక హక్కు రావడమే కాకుండా రుణాలు తీసుకోవడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిగా 1971లో ఆర్ఓఆర్ చట్టం అనేది రావడం జరిగింది. ఆర్ఓఆర్ చట్టం ప్రకారంగా మనం ఏం చేయాలి, దానికి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి దాని లోపల మనకు ఏ విధంగా మనకు రైతులకు మనం హక్కులు కల్పించాలనేటువంటిది మనకు అందులో ఉద్దేశించడం జరిగింది. అందులో దాంతో క్రమంగా 1989లో రావడం జరిగింది. అందులో ఏం చేయాలనేది ఉంది. దాదాపుగా 18 సంవత్సరాల టైం పట్టింది. ప్రెస్ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు వారికి ఒక చట్టం గురించి ఆడియో ప్రతి సెక్షన్కి ఉన్న ఘనత గురించి వివరాలు చాలా చక్కగా చెప్పడం జరిగింది. దానికి రిపీట్ చేయను, ఎందుకంటే రైతులు అందరికీ కూడా ఆ డీటెయిల్డ్ ప్రభుత్వం నుంచి భూ చట్టం నుంచి పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి అందరూ చదవాలనేది నేను కోరుకుంటున్నా. మాట్లాడాలంటే ఈరోజు భూభారతికి ముందు మనకి 2020లో ధరణి అని ఒక చట్టం వచ్చింది. దానికి ముందు మనకి 1901లో ఆర్ఓఆర్ చట్టం అని ఉండేది. ముఖ్యంగా ఈ రెండు. సో ఆర్ఓఆర్ చట్టం మనకి ప్రవేశపెట్టడం ముందు కొన్ని బేసిక్ రికార్డ్స్ ఉండే, కాసరా పహాని, చేసా పహానీలు. సో అలాంటి తర్వాత ప్రతి గ్రామంకి ఉన్న పహానీలు 1Bలు, ఆర్ఓఆర్ 1Bలు ఉండేవి. అది చూసుకుంటూ దానిని ఇంప్లిమెంట్ చేస్తూ ఆర్ఓఆర్ చట్టం. సో ముఖ్యంగా ఆర్ఓఆర్ చట్టంలో అప్పుడు ఉన్న కాలంలో రైతులకి సంబంధించిన భూమి వివరాలు ఉండొచ్చు. అంటే ఆ జల ఆధారం ఏముంది, ఇస్తూ కడుతున్నారా కాదా, భూమి ఖుష్కినా, లేకపోతే బ్యాంక్ లోన్ ఉందా, మీద ఎవరు ఉన్నారు ఉంది, భూమి వివరాలతో సహా అన్ని వివరాలు క్షుప్తంగా పహానీలో ఉండేది. కానీ ఆర్ఓఆర్ చట్టం తర్వాత ఈ రోజు అంటే 2000 నుంచి పెట్టే వల్ల ప్రతి కలెక్టర్ ప్రభుత్వం పంపించిన తర్వాత అక్కడి నుంచి మంచి అంశాలు అని గమనించి ఈరోజు భూభారతి చట్టం వచ్చింది. రెండోది మంచి అంశం ఏంటంటే చట్టంతో పాటు అతి త్వరలో దానికి రూల్స్ ఇవ్వడం జరిగింది. ఇది చేయాలి అని చెప్తూ ఏ విధంగా చేయాలి, ఎవరు చేయాలని చెప్పేసరికి ఎంత కాలంలో చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యూటేషన్ కానీ ఒక సక్సెషన్ మీరు అప్లై చేస్తారు. సక్సెషన్ ఉదాహరణకి 30 రోజుల లోపల ఆ తహసీల్దార్ చేయకపోతే అది ఆటోమేటిక్ డీమ్డ్ సక్సెషన్ అని ఇలాంటి ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఇట్లాంటి సకాలంలో చేసుకోవడానికి ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది అధికారుల. సక్సెషన్ ఒక తప్పులు పాటి అప్లై చేస్తే వాళ్ళ 30 రోజు ఆ తహసీల్దార్ చేయకుండా ఆ తప్పులు అంటే నిజమైన ఉండవచ్చు, వాళ్ళ సక్సెషన్ అయిపోయి
తప్పకుండా ఈ తహసీల్దార్ మీద క్రమశిక్షణ ఉంటుంది. అందువల్ల రెవెన్యూ అధికారి అయిన భయపడి సిస్టంలో పని చేసుకుంటారు. సో ఇలాంటి ప్రొవిజన్స్ ఈరోజు మనకి భూభారతి చట్టం కింద ఇవ్వడం జరిగింది. అంటే రెవెన్యూ రికార్డ్స్ రెక్టిఫికేషన్ చేయడానికి సెక్షన్ 4 ఉండొచ్చు, ఈ ఎంక్వైరీ నోటీస్ హియరింగ్ కండక్ట్ చేయడానికి సెక్షన్ 7 ఉండొచ్చు. ఇంతకుముందు చెప్పినది రకరకాల దారి ద్వారా భూమి ఆస్తి రైతులకి వస్తుంది. అంటే ఇంతకుముందు ఈనాం ఉండొచ్చు, కౌలు రైతులు ఉంటే 38E ద్వారా వచ్చి ఉండొచ్చు, ఓఆర్సి ఈనాంకి ఉండొచ్చు, 13B సాదా బైనామాకి ఉండొచ్చు, ఎన్నో లోక్ అదాలత్ లేకపోతే ఆర్డియో కోర్టు లేకపోతే ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఉండొచ్చు. అన్నీ కూడా మనము ఉన్న 33 మాడ్యూల్లో దేంట్లో పెట్టాలనేది మాకే అర్థం రాలేదు, రైతులు కూడా దేంట్లో అప్లై చేయాలనేది వాళ్ళకి అర్థం రాలేదు. అలా ఉన్నగా కొంత అది ఇలాంటి అంటే టిపికల్ సమస్యలు, టిపికల్ వ్యవస్థలు మనకి కొంత పెట్టడం జరిగింది పార్ట్ B కేసెస్ పేరుతో. ఈరోజు మనకి వచ్చిన తర్వాత సెక్షన్ 8 కింద దానికి ఏ విధంగా చేయాలనేది రూల్స్ కూడా స్పెసిఫై చేయడం జరిగింది. కాబట్టి అది కూడా అతి త్వరలో మనం పరిష్కరించడం సమస్యలు అనేవి రావడం జరిగింది. ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ 4 సంవత్సరాలు చూసుకున్న తర్వాత రైతులకు మనము న్యాయంగా కల్పించేటువంటి హక్కులను ఇవ్వాలి. రైతులుగా సఫర్ అవుతున్నారు, ఇబ్బంది ఉన్నారు, హక్కు కల్పిద్దామని అంటే ధరణి చట్టం 2020 అనేది ఉంది, కానీ దానికి రూల్స్ కానీ ఏదనేటువంటి ఉద్దేశంతో భారతి చట్టం 2025 తీసుకురావడం జరిగింది. దాంతో పాటుగా రూల్స్ కూడా తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు 71 నుంచి 89 వరకు రూల్స్ లేకుండా, కానీ ఇప్పుడు చట్టం 2 కూడా వచ్చినాయి. కాబట్టి దీనివల్ల